అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము నేలగుమ్మడి గడ్డలు తవ్వుకొచ్చామండి. నేలగుమ్మడి గడ్డలను రెండవది వచ్చి భూచక్రం గడ్డలు. ఈ గడ్డలను ముందుగా ఈ కత్తితోటి చిన్న చిన్నగా ముక్కలు నరకాలి. ఈ గడ్డలను ఆ గడ్డలు నేలగుమ్మడి గడ్డలను భూచక్రం గడ్డలు కత్తితోటి చిన్న చిన్న ముక్కలు నరికి ఎండబోయాలి. ఎండబోసి అవి ఎండిన తర్వాత పాలల్లో శుద్ధి చేయాలి. ఆవు పాలతోటి శుద్ధి చేయాలి. ఆవు పాలతోటి శుద్ధి చేసినాక తర్వాత చిన్నగా మెడిసిన్ రూపకంగా ఈ విధంగా గోళీలు కట్టుకోవాలి. లేదా ఏదైనా పౌడర్ రూపకంగా చేసుకొని పాలలన్నా తాగాలి. ఆవు పాలు కానీ మేక పాలలు కానీ తాగాలి. ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మగవాళ్ళకు దాతృపుష్టి బాగా జరుగుతుంది. అంటే వీర్య వృద్ధి బాగా జరిగి పిల్లలు లేని వారికి పిల్లలు అవుతారు. స్త్రీలకు అండాలు బాగా విడుదలయ్యి వాళ్ళకు కూడా సంతానం అవుతారు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాడవచ్చు. ఇది భార్యాభర్తలు ఇద్దరు వాడవచ్చు. ఇద్దరు వాడితే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుంది. కొందరు మగవాళ్ళు హస్తప్రయోగానికి అలవాటు పడి అంగం చాలా బలహీన పడిపోయి ఉంటుంది. అలాంటి వారి కోసం కూడా ఈ నేలగుమ్మడి పౌడరు భూచక్రం గడ్డ పౌడరు ప్రతిరోజు తాగుతూ ఉంటే బాగా అంగం బలపడి వాళ్ళకు హస్తప్రయోగం వల్ల కలిగే దోషాలు అన్నీ పోయి అంగం బాగా బలపడుతుంది. అంటే పూర్వం ఎలా ఉండనో అంగం అదే విధంగా లావై మంచిగా సంసార సుఖానికి పనికొస్తారు. అంటే మొగతనం లేని వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మొగతనం క్షీణించిన వాళ్ళు ప్రతిరోజు ఈ పౌడరు కానీ మెడిసిన్ కానీ ఒక 40 రోజులు వాడినట్టు ఏదంటే వాళ్ళకి ఇక ఆ సమస్య అనేదే లేకుండా పోతుంది. భార్యల దగ్గర 100 మార్కులు వస్తాయి. మీరు వాడండి. మీకు ఎక్కడైనా వరిల పొంటి కానీ వాగుల పొంటి కానీ ఈ గడ్డలు నేలగుమ్మడి గడ్డలు దొరికితే తీసుకొచ్చుకోండి. ఆవు పాలలో శుద్ధి చేసి మాత్రమే వాడుకోవాలి. ఈ మందు ద్వారా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా బక్క ఉన్నవారు ఈ మందు ప్రతిరోజు 40 రోజులు తాగితే మళ్ళీ దొడ్డ అవుతారు వాళ్ళు. అంటే 25 కేజీలు ఉన్నోళ్ళు 30 కేజీలు 40 కేజీలు అవుతారు. ఆ విధంగా పనిచేస్తుందంటే ఈ నేలగుమ్మడి గడ్డలు భూచక్రం గడ్డలు మీరు ఇవి రెండే దొరికితే వాడుకోండి. ఈ రెండింటితోటి అంత ప్రయోజనం ఉంటుంది. అంటే సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది. శుక్రకణాలు బాగా ఉత్పత్తి అయ్యి సంతానం అనేది కలుగుతుంది. స్త్రీలలో అండం బాగా విడుదలవుతుంది. పురుషుల్లో శుక్రకణాలు బాగా లక్షల సంఖ్య అవుతుంది. ఇద్దరు వాడినట్టు ఏదంటే మంచి ఫలితం అనేది కనబడుతుందండి. మగవారికి మాత్రం మగతనం బాగా జోరుగా అవుతుంది. స్త్రీలకు సంతానం కలగాలంటే వాళ్ళకి థైరాయిడ్ ఉండకూడదు. అది చూసుకొని వాడుకోండి. థైరాయిడ్ సమస్య పోయినాకనే ఈ పౌడర్ తాగాలి. అందరికీ నమస్కారం.